హాయ్ నమస్తే అండి. మార్గశిర లక్ష్మి వారం శుభాకాంక్షలు. అలాగే శ్రీమాత్రే నమః. ఇది మీ మార్గశిర లక్ష్మి వారం అని చెప్పేసి మేము పొద్దున్నే ఇంటి ముందు లక్ష్మీ ముగ్గు పెట్టుకున్నామండి. అలాగే ఇంటి ముందు మనం 4 గంటలకు అలాగా పొద్దున్న దీపం పెట్టుకోవాలి కదా, అలా దీపం పెట్టుకొని లక్ష్మీ పూజను ప్రారంభించామండి. లక్ష్మీదేవికి ఇష్టమైన రవ్వ బూరెలు అంటారు కదా, అది చేశానండి నేను. రవ్వ బూరెలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పేసి చేశానండి. నేను 4 వారాల్లోని ఒక వారం ఒక్కొక్క పిండి వంట అయితే చేస్తాను. అలాగే నేనైతే ఫస్ట్ వారము ఇలాగ రవ్వ బూరెలు చేశానండి. రవ్వ బూరెలు నేనైతే సింపుల్ పద్ధతిలో చేస్తానండి. ఈ సింపుల్ పద్ధతి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి వేగంగా అవుతుంది, నైవేద్యం త్వరగా పెట్టినట్టు కూడా ఉంటుంది అమ్మవారికి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను కడాయి పెట్టేసి అందులోని నెయ్యి ఎక్కువగా వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులోనే కాజు కిస్మిస్ వేసేసాను. మళ్ళీ ఇంకా రవ్వ కూడా వేసేసాను. అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిలో మళ్ళీ కొబ్బరి తురుము వేసుకున్నాను. కొబ్బరి తురుము ఎంత వేసుకున్నామో ఆ బౌల్తోనే మనము క్వాంటిటీ బట్టి మనం వాటర్ కూడా వేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసుకున్నా సరే అదేంటంటే బాగా చాలా ముద్దగా వచ్చేస్తుందండి. అలా కాదు, చాలా తక్కువగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరోసారి నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకొని చాలా దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లేట్లోని తీసి చల్లారి పెట్టాలండి. వేడి మీద మనం ఉండలు చేయకూడదు, చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టిన తర్వాత వాటిని నెయ్యి కలిపేసి మనం ఉండలుగా చుట్టుకోవాలండి. ఉండలు చుట్టుకున్న తర్వాత నేను మల్టీగ్రెయిన్ పిండిని యూజ్ చేశానండి. మల్టీగ్రెయిన్ పిండి, అందులో కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ షుగర్ కూడా వేసాను. షుగర్ అయితే తక్కువ వేసాను, సాల్ట్ కొంచెం ఎక్కువ వేసానండి. అలా వేసేసి వాటర్ వేసేసి మనం చాలా థిక్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే ఈ ఉండల్ని నేను స్పూన్తోనైతే వేస్తానండి. చేతితో కన్నా స్పూన్తో వేస్తే చాలా నీట్గా ఉంటాయి, చక్కగా కూడా బాగా వస్తాయండి. ఎలాంటి మనకి డిస్టర్బెన్స్ కూడా అవ్వదు విడిపోయి చేసే అని చెప్పేసి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నామండి. చూసారు కదా, లక్ష్మీ అమ్మవారిని మేము ఇంట్లోనే పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించేసాను. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.